హాయ్ స్నేహితులారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని, జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని, చరిత్రలో నిలవాలని మీ ముందుకు ఈ వీడియో, ఈ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎడ్యుకేషన్ అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎడ్యుకేషన్ అంటే ఒక్కొక్క పదానికి ఎవరైనా సరే ఒక పేరుకు అర్థవంతమైన ఉంటుంది. ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థంలో ఉన్న అర్థాలు మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. అయితే రెండు విషయాలు మనము పోయిన వీడియోలలో మాట్లాడుకున్నాం. మొదటిది ఈ అంటే ఎనర్జీ, డి అంటే డిసిప్లిన్. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే యు అంటే యూనిటీ, ఐక్యత. యూనిటీగా మనము చదివితే మనము ఖచ్చితంగా గొప్ప వాళ్ళమవుతాం. యూనిటీ ఉండాలి. ఒకవేళ మనకు చదువు రాకపోతే పోనీ ఒక నలుగురిని పిలుచుకొని ఒక తెలిసిన వాళ్ళతో మనం సంభాషించి తెలియని దాన్ని తెలుసుకొని తెలిసిన దాన్ని తెలిపి అప్పుడే ఒక యూనిటీగా తయారై మనము చదువుకోవాలి అనేదే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఒక పదం యూనిటీ, ఐక్యత. ఒకవేళ నీకు తెలియకపోయినా తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. పోనీ మనకు తెలిసి ఉంటే తెలియని వాళ్ళకు పిలుచుకొని మనము వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అంటే ఏంటో ఒక పాఠం వాళ్ళకు రాకపోతే, మనకు తెలియకపోతే ఒకరినొకరు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అప్పుడే ఈ యూకు అర్థవంతమైన పదానికి ఒక అర్థం ఉంటుంది. అందుకోసమే మనం తెలియకపోతే తెలుసుకోవాలి, తెలిస్తే తెలుపాలి. ఇదే యూనిటీ. అందుకోసమే యూనిటీ కలిగి ఉండాలి. మనకు తెలిసిన ఒక కథ, ఒక ఆవు ఉన్నప్పుడు ఒక సింహం ఉరికేస్తే అది సింపుల్గా తినేస్తుంది. ఒక 4 ఆవులు ఉంటాయి అనుకోండి, 4 ఆవులు కలిసి యూనిటీగా కలిసి ఆ సింహం మీదకి ఈ సింహంకు తరిమితే అది పారిపోతుంది. ఇది నాకెందుకులే, నాకు కాదులే, ఆ ఆవుకు కదా, నాకెందుకు సంబంధం లేదు అని అనుకుంటే అలా నువ్వు కూడా ఒకరోజు చనిపోవటానికి సిద్ధమే ఉండాలి. అంటే నువ్వు యూనిటీతో పని చేయాలి. ఏ సంఘమైనా, ఏ పార్టీ అయినా, ఏ ఊరైనా, ఏ కులం యొక్క యూనిటీ అయినా, అంటే ఎవరైనా సరే యూనిటీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే, ఒక యూనిటీతో ఉన్నప్పుడే అప్పుడే ఆ యూనిటీకి, ఐక్యతకు అర్థం ఉంటుంది. అప్పుడే అది గెలుస్తుంది. గెలవాలి అంటే ఒక్క తాడు ఉంటే సింపుల్గా తెగిపోతుంది. ఒకవేళ 2, 3, 4 కలిసి గుంజితే, కలిపితే అది గట్టిగా ఉంటుంది, అది గట్టితనంగా ఉంటుంది. అందుకోసమే అది యూనిటీగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ఐక్యతతో చదువుకోవాలనే ఒక గొప్ప అర్థం ఉంది ఈ యూ మీద. అందుకోసమే మనం యూనిటీతో పని చేయాలి, యూనిటీతో చదువుకోవాలి, యూనిటీతో ముందుకు వెళ్ళాలి. ఆ యూనిటీతో మనం గొప్ప వాళ్ళం కావచ్చు, ఎదుటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కావచ్చు. అందుకోసమే మనం ఒక్క మెట్టు దిగైనా సరే మనము యూనిటీతో పని చేయాలి. నాకే తెలుసు, నేనే గొప్ప, నువ్వే గొప్ప, నేను గొప్ప అని అనుకోవడం మాని యూనిటీతో పనిచేసి మనం సక్సెస్వంతులు కావాలి. మనతో పాటు యూనిటీతో కూడా గెలిపించాలి, మనము గెలవాలి. అప్పుడే చరిత్రలో నిలబడతాం. మన భారతదేశంకు స్వాతంత్రం ఒక్కళ్ళ ద్వారా రాలేదు, యూనిటీతో వచ్చింది. ఏదైనా సరే యూనిటీతో వస్తుంది. యూనిటీ ఉండాలి, యూనిటీతో పని చేయాలి, యూనిటీతో ఐక్యతతో ఉండి సమానత్వమును కోరుకొని ముందుకు సాగాలి. సరేనా? థ్యాంక్ యూ. మంచి విషయాల్ని ఇంకా నేర్చుకుందాం. వచ్చే పాఠంలో మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క పదానికి ఒక అర్థం ఉంది కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి, సహకరించండి. ఏమో అర్థమైందో మీరు నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్.